నా పేరు అభిషేక్ అండి. నేను ఇక్కడికి సుమారు 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ యొక్క ఆశ్రమానికి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగాలేనిసరికి విజయ్ అన్నయ్య గారు ఈ ఆశ్రమంలోకి పంపించారు. ఆయన మాట్లాడి తుని నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సునీల్ గారు వచ్చి పికప్ చేసుకున్నారండి. పికప్ చేసుకుని ఈ ఆశ్రమంలో డ్రాప్ చేశారు. ఈ ఆశ్రమానికి వచ్చేసరికి భోజనం, వ్యాయామం ఇవన్నీ వీళ్ళే చెప్తారు. ట్రైనింగు, మనకి జబ్బును తగ్గించడం, ఇక్కడ షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ ఫస్ట్ స్టేజెస్, హెచ్ఐవి ఇవన్నీ కూడా కంప్లీట్గా వాటిని కంట్రోల్ చేసి తగ్గించి మనల్ని పంపిస్తారండి. ఆశ్రమం నన్ను ఇక్కడికి పంపించినటువంటి విజయ్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అలోపతి, హోమియోపతిలు వాడిన తర్వాత నా జబ్బుకి ఇంకా పరిష్కారాలు లేవని అనుకున్నాను. అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య ఇలాగ హెల్త్ బాగాలేదంటే అన్నయ్య అప్పుడప్పటికి మాట్లాడి నేను నువ్వు ఇప్పుడు ఉన్న పలంగా బయలుదేరిపోమని చెప్పారు. తర్వాత అన్నయ్య గారు మాట్లాడి ఆయన సునీల్ అన్నయ్యతో మాట్లాడి నన్ను పికప్ చేసుకోమని హైదరాబాద్ నుంచి సునీల్ గారు సుమారు ఒకవైపు 250 కిలోమీటర్లు నన్ను ఇక్కడ డ్రాప్ చేశారు. ఆయన మళ్ళీ 250 కిలోమీటర్లు నన్ను డ్రాప్ చేసి ఊరికి వెళ్ళారు. సునీల్ గారికి, విజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అభిషేక్ అండి. మాది తుని. నేను సుమారు 800 కిలోమీటర్లు ఒకవైపు ప్రయాణం చేసి ఈ యొక్క ఆశ్రమానికి వచ్చాను. నాకున్నటువంటి జబ్బుకి, బ్లడ్ మోషన్స్కి అలోపతి, హోమియోపతి, కొద్దిగా ఆయుర్వేదం కూడా వాడాను. ఏది వాడినా తగ్గలేనిసరికి ఇలా విజయ్ అన్నయ్య గారికి చెప్పాను. చెప్తే ఈ అన్నయ్య గారు వెంటనే మాట్లాడి ఆశ్రమానికి, మాతాజీతో మాట్లాడి నన్ను ఈ ఆశ్రమానికి పంపించారు. విజయ్ గారు పంపించి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత తుని నుంచి మళ్ళీ నన్ను సునీల్ గారు పికప్ చేసుకున్నారు, మన గ్రూప్ సభ్యులు. ఆయనకి చాలా ధన్యవాదాలు. కాబట్టి నాకు సుమారు ఒక 6 రోజులుగా చక్కటి భోజనం పెడుతున్నారు. ఇక్కడ క్యాన్సర్కి, హెచ్ఐవికి, థైరాయిడ్కి, షుగర్కి, చర్మ వ్యాధులకి ఎలాంటి జబ్బులు ఉన్నా సరే ఇక్కడ కేవలం మందులు వాడకుండా ప్రకృతి ఆహారంతో, యజ్ఞాలతో, ప్రాణ వ్యాయామాలతో, కొన్ని యోగాసనాలతో సంపూర్ణంగా వాటిని నయం చేసి మళ్ళీ పంపిస్తారండి. ఇక్కడికి